ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకున్న రెండు ఆప్షన్స్ అనుకుంటాము. ఒకటి డిప్లొమా, లేకపోతే ఇంటర్మీడియట్. మరి డిప్లొమా ఇంటర్మీడియట్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ 10th కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి కెరియర్ పాత్ ఎలా ఉండాలి, ఏది చూస్ చేసుకుంటే మన ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, ఇప్పుడు ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం ఏ ప్రపంచంలో ఉన్నాము, చాలా అడ్వాన్స్ అయిపోతున్నాయి, డే బై డే కోర్సెస్ పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ కూడా చాలా హుషారు ఉంటున్నారు. మరి ఆఫ్టర్ 10th ఎలాంటి కెరియర్ పాత్ ఉంటే వాళ్ళు ఇంకా వెల్ సెటిల్డ్, మంచిగా సెటిల్ అవ్వడం కానివ్వండి, కెరియర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది? అంటే మీరు బేసికల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఆఫ్టర్ 10th వీ హ్యావ్ స్ట్రీమ్స్ లైక్ అంటే ఇంటర్మీడియట్ స్ట్రీమ్, డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్ అండ్ షార్ట్ టర్మ్. అవును. ఇప్పుడు పిల్లవాడు అంటే బేసికల్గా చాలా మంది ముందే ఆలోచిస్తూ ఉంటారు. అంటే నేను నా కెరీర్ని ఇలా బిల్డ్ చేసుకోవాలి అంటే నేను టెక్నికల్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళిపోతారు. సో తొందరగా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు డిప్లొమా, సో అట్ సైడ్ కెరీర్ వెళ్ళిపోతారు. ఐటీ అంటే మనకి ఇట్స్ లైక్ టెక్నికలే బట్ తొందరగా లైఫ్ సెటిల్ అయిపోవాలి కెరీర్. సో నేను ఐటీఐ సైడ్ వెళ్ళిపోతాను కెరీర్ అని అనుకునే వాళ్ళు సో ఐటీఐకి వెళ్ళిపోతారు, చూస్ చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ అవి కాకుండా మనకి ఐటీఐతో పాటు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. సో పారామెడికల్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి లైక్ పీజీడీసీ. అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ వల్ల కొంతమంది నేను తొందరగా సెటిల్ అయిపోవాలి అని అనుకుంటా ఉంటాను. సో అలాంటి వాళ్ళు కూడా సో షార్ట్ టర్మ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, లైక్ పీజీటీసీ నేర్చుకోవచ్చు అండ్ షార్ట్ హ్యాండ్ టైపింగ్, షార్ట్ హ్యాండ్. సో అవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు కెరీర్ అట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. లైక్ అంటే తొందరగా జాబ్ వస్తుంది అండ్ దే విల్ సెటిల్ డౌన్ కెరియర్, తొందరగా సెటిల్ అవుతారు. అది కాకుండా ఏఐ చాలా తొందరగా డెవలప్ అయిపోయింది, అడ్వాన్స్గా ఉంది, తొందరగా డెవలప్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా మొత్తం కూడా ఏ మీదే ఉంటుందని చెప్పి ప్రపంచ నిపుణులందరూ కూడా చెప్తున్నారు మనకి. సో అది చూసుకున్నట్టయితే మనము అది చూస్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ చేస్తారు. ఆఫ్టర్ ఇంటర్ వాళ్ళు బీటెక్ సైడ్ వెళ్ళిపోతారు. బీటెక్ సైడ్ వెళ్ళి అండ్ దే చూస్ పర్టికులర్ కోర్స్. సో ఏకి సంబంధించిన కోర్స్ ఇప్పుడు చాలా వచ్చాయి. సో దానికి ప్యారల్గా చాలా అంటే మనకి ఏఎంఎల్ అంటారు, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఏఐతో పాటు కాంబినేషన్ లైక్ వీ హ్యావ్ మెనీ కోర్సెస్, వీ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్ ఏఐ. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ, బైపీసీ, చాలా సిఈసీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఏ కోర్స్ తీసుకుంటే మనకు త్వరగా గెట్ ఆన్ అయ్యే, అంటే ఎక్కువ మోర్ నాలెడ్జ్ మనం ఏం చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే నాలెడ్జ్ పరంగా అంటే గ్లోబల్లీ అండ్ టెక్నికల్లీ వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఇంటర్నెట్ ప్రజెంట్. సో ఆ పరంగా చూసుకుంటైతే ఎంపీసీ అంటే బీటెక్ సైడ్ అంటే టెక్నికల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు. సో లేదు నా కెరీర్ నేను మెడిసిన్ సైడ్ చూస్ చేసుకున్న వాళ్ళకు రెండు కెరీర్స్ బాగుంటాయి మనకి ఇక్కడ. బైపీసీ తీసుకుంటారు. సో మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. రెండు సెటిల్మెంట్ పరంగా రెండు బాగుంటాయి. సో వెరాజ్ బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ 5 years కోర్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దే విల్ డూ 2 years పీజీ కోర్స్. వేరాజ్ బీటెక్ చేసేవాళ్ళు 4 years కోర్స్ చేస్తారు. సో 4 years కోర్స్ అయిపోయినాక ఐదర్ దే విల్ మూవ్ ఆన్ టు జాబ్. సో తొందరగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తారు, తొందరగా జాబ్కి వెళ్ళిపోతారు. ఇఫ్ నాట్ దే వాంట్ టు డూ ఇట్ ఫర్దర్ దే విల్ గో ఫర్ ఎంటెక్. ఫర్దర్ ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే డూ ఫర్దర్ పిహెచ్డి అండ్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకా దాంట్లో ఇంకా కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటారు పిహెచ్డి చేసుకుంటూ. సో ఇలా కెరియర్ని కూడా అంటే తొందరగా నాకు సెటిల్ అవ్వాలి ఏం లేదు, నేను మెల్లగా బిల్డ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు పిహెచ్డి వరకు చేసుకొని వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు సిఈసీ ఎలా ఉంటుందండి? బేసికల్గా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత దీన్ని డివైడ్ చేస్తారు. ఇంటర్మీడియట్లో దీన్ని డివైడ్ చేస్తారు అంటే సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్ గ్రూప్ కింద డివైడ్ చేస్తారు. సో సిఈసి మీరు అన్న లైక్ సిఈసి అవన్నీ ఆర్ట్స్ కింద వస్తాయి అండ్ కామర్స్ కింద ఎంఈసి, హెచ్ఈసి. సో ఇవన్నీ మనకి కామర్స్ కింద వస్తాయి. సైన్స్ కింద ఎంపీసీ, బైపీసీ అండ్ అలా డివైడ్ చేసి ఉంటారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వీళ్ళు ఎంపీసీ వాళ్ళు అటు వెళ్ళిపోతారు. సిఈసీ కూడా డెఫినెట్గా అంటే ఆర్ట్స్ వాళ్ళకి కూడా డెఫినెట్గా ఉంటుంది. సో మనం దాని తర్వాత చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ జర్నలిజం చేయొచ్చు, మాస్ కమ్యూనికేషన్ చేయొచ్చు. సో ఇంకా లైక్ మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి ఆర్ట్స్ వాళ్ళకి కూడా. దే కెన్ గో ఫర్ మేనేజ్మెంట్ సైడ్ ఆల్సో, మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా చేయొచ్చు. దే కెన్ గో టు బీబీఏకి వెళ్ళొచ్చు. అట్లా మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళి అట్లా కూడా కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. బీబీఏ ఏంటండి? బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్.
బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అటు వెళ్ళొచ్చు. అటు సైడ్ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బీబీఏ కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఓకే. సో గ్లోబల్ లీడర్స్ ఫస్ట్ కావాలి అంటే దే నీడ్ టు నో అంటే ఎవరైనా సరే సొంతంగా బిజినెస్ చేయాలి అనుకున్నా, దే వాంట్ టు ఎక్సెల్ ఇన్ దర్ కంపెనీ అనుకున్నా కూడా బీబీఏ ఇస్ గుడ్ కెరియర్. ఓకే. ఈవెన్ ఆఫ్టర్ బీబీఏ మనము ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. సో ఎంబీఏతో కూడా కెరియర్ గ్రోత్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనం డిప్లొమా సైడ్ వస్తే చాలామంది ఈసీ కానీ సిఎస్సి కానీ తీసుకున్న వాళ్ళు ఆఫ్టర్ ఎక్కువ మంది బీటెక్ వైపు వెళ్తూ ఉంటారు, 90% వెళ్తూ ఉంటారు. బట్ డిప్లొమా బేస్డ్ కోర్సెస్ మీద త్వరగా సెట్ అయ్యే పాత ఏమైనా ఉందా? డెఫినెట్లీ. అంటే మనం కెరీర్ ప్లాన్ చేసుకునేటప్పుడు బేసికల్గా ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ ఒకటే గ్రోత్ ఉంటుంది అనుకుంటాం. బట్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఇండస్ట్రీస్ పరంగా అంటే ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్లో ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళని బేసికల్గా ఇండస్ట్రీస్లో రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇండస్ట్రీస్లో డిప్లొమా చేసిన వాళ్ళకి లైక్ దే విల్ బి అసైన్డ్ యాజ్ సూపర్వైజర్స్. అంటే బీటెక్ చేసిన వాళ్ళని దే విల్ కాల్డ్ యాజ్ ఇంజనీర్స్. సో డిప్లొమా చేసిన వాళ్ళు ఏంటంటే దే విల్ కాల్ సూపర్వైజర్స్. సో దే వాళ్ళకి డిప్లొమాతోనే యాక్చువల్ బీటెక్ దాకా వెళ్ళకముందే డిప్లొమా మనం యాక్చువల్ ఆఫ్టర్ 10th తర్వాత చేసేసుకోవచ్చు, ఇంటర్కి వెళ్ళకుండా. సో ఇక్కడ డిప్లొమాలో వీళ్ళు జాయిన్ అయినాక వీళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అక్కడే నేర్పించేస్తారు. ఇక్కడ ఇంటర్ వెళ్తే ఇంటర్ 2 years తర్వాత మళ్ళీ బీటెక్ 4 yearsలో వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు అక్కడ, ఎంపీసీ అట్లా తీసుకుంటే. బట్ డిప్లొమాలో ఏంటంటే డిప్లొమాలో వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో ఆబ్వియస్గా కంపెనీస్ అన్ని కూడా వీళ్ళని ఇక్కడనే ఆఫ్టర్ డిప్లొమానే లైక్ మేజర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే లైక్ డిప్లొమా మెకానికల్ చేశారు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో, ఎనీ అదర్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎనీ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్. సో అలా డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళని చూసుకుంటే కన్స్ట్రక్షన్స్లలో. సో అందులో కూడా సివిల్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది మనకి. డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా డిప్లొమా చేసి ఈవెన్ వాళ్ళు మళ్ళీ బీటెక్ చేయాలనుకుంటే బీటెక్ సైడ్ వెళ్ళొచ్చు. ఇఫ్ నాట్ నేను జాబ్ చేసుకుంటా అంటే దే హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ డిప్లొమా. చాలా మంది డిప్లొమా చేసిన వాళ్ళు వెంటనే సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. వాళ్ళు బీటెక్ రారు, ఆల్రెడీ డిప్లొమా బేస్ మీదే క్యాంపస్ సెలక్షన్స్ లో చాలా మంది సెలెక్ట్ అయిపోతూ ఉంటారు. మరి బైపీసీ మీద ఎలా ఉంటుందండి కెరీర్? అంటే లాంగ్ టైమ్ సెటిల్ అవ్వడానికి చాలా తీసుకుంటారు కదా, చాలా ఇయర్స్ పడుతుంది వాళ్ళు ఒక డాక్టర్గా సెటిల్ అవ్వాలంటే. మధ్యలో ఏదైనా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఇంకా ఒకవేళ బైపీసీ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ నచ్చకపోయినా వేరే దానికి షిఫ్ట్ అవుదామన్నా అంటే త్వరగా అట్లా షిఫ్ట్ అవడానికి ఉందా, లేకపోతే మళ్ళీ వెనక నుంచి రావాల్సి వస్తుందా? అంటే బైపీసీతోని లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ అనేది ఏమి ఉండదు బేసికల్గా. సో బైపీసీ చేసిన వాళ్ళు బేసికల్గా ఎలా ఉంటుందంటే ఇఫ్ దే గాట్ సీట్ అంటే నీట్లో టాప్ స్కోర్ వస్తే మనము ఎంబీబీఎస్లో జాయిన్ అవుతాం బేసికల్లీ. సో నా టాప్ స్కోర్ రాని వాళ్ళు దే హ్యావ్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ లైక్ బీడీఎస్ ఉంది, ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, తర్వాత బీ ఫార్మసీ ఉంది, ఎం ఫార్మసీ ఉంది, బీ ఫార్మసీ, డి ఫార్మసీ. సో ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ అవి కాకుండా మనకి పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో పారామెడికల్ కోర్సెస్ అంటే ఇమేజింగ్ అండ్ ల్యాబ్ టెక్నాలజీ, కార్డియో కేర్ టెక్నాలజీ, ఇలా చూసుకున్నట్టయితే నియర్లీ ఒక పారామెడికల్లో ఒక 10 కోర్సెస్ ఉంటాయి. సో బైపీసీ చేసిన వాళ్ళకి ఇటువైపు కూడా కెరియర్ ఉంటుంది. సో దే విల్ బి అసిస్టెంట్ టు డాక్టర్ అండ్ కెరియర్ కూడా తొందరగా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ చాలా ఉంటున్నాయి, అంటే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ఉంటున్నాయి. సో ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళు కావాల్సిందే. సో ఇలాగా ఈ పారామెడికల్ సైడ్ చూస్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి కూడా కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఈక్వల్గానే ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు ఇప్పుడు మీరు చెప్పిన హోమియోపతి కానివ్వండి ఇవన్నీ? ఎవ్రీథింగ్ ఇస్ 4.5 to 5 years కోర్స్, ఈక్వల్ టు బీటెక్. బట్ ఒక 1 year బీటెక్ అంటే ఒక 1 year ఎక్కువ ఉంటుంది. దట్స్ అది పెద్ద కెరీర్ అంత గ్యాప్ ఏం కాదు బేసికల్లీ. థ్యాంక్ యూ అండి, చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే ఈరోజు క్లారిఫై చేశారు. అంటే 10th తర్వాత ఎట్లా చూస్ చేసుకోవచ్చు మనం, బైపీసీ వెళ్తే ఎలా ఉంటుంది, ఎంపీసీ వెళ్తే ఎలా ఉంటుంది, డిప్లొమా అయితే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.